పోసాని కృష్ణమురళి కేసు విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పేశాడండి. ఏమైనా ఈ కేసు చాలా కష్టము, పోసాని కృష్ణమురళిని కాపాడాలంటే అని చెప్పకనే చెప్పేశారండి. బిగ్ టీవీ న్యూస్ రిపోర్టర్ అడిగిన దానికి, ఏమయ్యా మరి పోసాని కృష్ణమురళి తిట్టినట్టువి ప్రతి వాడి ఫోన్లో ఉన్నాయి, ప్రతి ఛానల్లో రికార్డ్ అయింది, టెలికాస్ట్ అయింది. మరి ఇప్పుడు మీరు జడ్జి ముందుకెళ్ళి పోసాని శుద్ధపూస ఎన్నపూస అంటే మరి ఆయన వినాలి కదా అంటే ఆయన చెప్పిన సమాధానం వీడియోలో చూడండి. వీడియోలో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మొత్తానికి ఏదేమైనా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైసీపీకి విశ్వాసంగా పనిచేసే కుక్క అని చెప్పుకోక తప్పదండి. మొత్తానికి ఏదేమైనా ఆయన మాటల్లో నాకు అర్థమైందంటే, పోసానిని నేను కాపాడలేకపోయినా నేను ప్రయత్నం అయితే చేయాలి, ఎందుకంటే నేను ఆ పార్టీకి విశ్వాసం కలిగిన కుక్కను కాబట్టి అని చెప్పాడు. ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. నేను దూరం అనేది కరెక్టే, కానీ ఈ పాలకపక్షం చేసే అరాచకాలు ఎక్కడ చేసినా, ఏం చేసినా, ఎప్పుడు చేసినా, ఎవరి మీద చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభాగ్యులు వెనక నిలబడుద్ది, బాధితుల పక్కన నిలబడుద్ది, తక్షణ న్యాయ సహాయం అందిస్తుంది. అది ఏ కోర్టు ఎక్కడ దూరం ఎంత అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచించదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో నన్ను ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి గారు. దూరం అనేది ఇమ్మెటీరియల్. ఏ కార్యకర్తకు కానీ, లేకపోతే పార్టీలో ఉన్నా ఉండకపోయినా, ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వస్తే ఖచ్చితంగా మమ్మల్ని పోరాడమని, న్యాయం కోసం పోరాడమని, న్యాయం తరఫున పోరాడమని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశంలో మాకు దూరం అనేది లెక్క కాదు. సరే, ఈ అసభ్య దూషణలు అయితే నిజమే కదా. ఈ కేసుకు సంబంధించి అసభ్యంగా మాట్లాడడము, కుటుంబ సభ్యులను దూషించడము, వీడియో రికార్డెడ్గా ఆధారాలన్నీ ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబాన్ని, మా పార్టీ నాయకుల్ని మీకు వినబడలేదా? ఆ రోజు వినబడలేదా? ఆ రోజు కనబడలేదా? ఆ రోజు కూడా జరిగింది కదా. ఆ రోజు కూడా ఆ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఇంత కక్ష తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇది అనడం తప్ప. మనం ఇప్పుడు చట్టం మాట్లాడుకున్నాం. మనం చట్టం ముందు ఉందాం. మనం ఏది సబబు కాదనేది చట్ట పరిధిలో చూడాల్సి వస్తుంది. అది తప్ప రైట్ అనేది దట్స్ నాట్ మై పర్వ్యూ. నాకుండే పరిధి ఏంటంటే, ఇది న్యాయసమ్మతంగా ఎంతవరకు ఒక ముద్దాయిని జైల్లో పెట్టొచ్చు, ఏ పరిస్థితిలో పెట్టొచ్చు, ఏ పరిస్థితిలో పెట్టకూడదు అనేది. ఇప్పుడు అది సబ్జుడిస్, అది కోర్టు వారు నిర్ణయిస్తుంది. బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. వీ హోప్ ఫర్ ఇట్. అది మేము ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాం. అది కోర్టు వారు ఇష్టం, అది మన చేతిలో లేదు కదా. ఎన్ని గంటలకు కోర్టుకు హాజరై 5కి ఏదో చేసే తట్టున్నారు. ఇప్పుడు ఇంకా స్టేషన్లో ఉండేట్టున్నారు వాళ్ళు. నేను డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి. సరే, ఏమన్నా ఇబ్బంది పెట్టారా కృష్ణమురళి గారు? నేను వారిని మీట్ కాలేదు. నేను డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా కోర్టుకే వచ్చాను.